మాఘపురాణం 24వ అధ్యాయం. ఓ జహ్ను మహర్షి, సత్రాజిత్తు చాలా గొప్ప భక్తుడు. ప్రతి ఏకాదశి నాడు ఉపవాసం ఉండి రాత్రిపూట జాగరణ చేసేవాడు. ఒకసారి ఏకాదశి వచ్చింది. భార్యాభర్తలిద్దరూ ఉపవాసం ఉన్నారు. శ్రీ మహావిష్ణువును పారిజాత కుసుమాలతోనూ తులసి దళాలతోనూ అర్చించారు. శ్రీహరి యొక్క కథలు వింటూ ఆ రాత్రి జాగారం చేశారు. రాత్రి 3వ జామున శ్రీమన్నారాయణుడు దర్శనమిచ్చాడు. చేతుల యందు శంకుచక్రాలు ధరించి ఉన్నాడు. మెడలో తులసిమాలలు వేలాడుతున్నాయి. సర్వాభరణాలతోనూ అలంకరించబడి ఉన్నాడు. గరుడ వాహనారూఢుడై లక్ష్మీదేవితో కూడి ఉన్నాడు. అటువంటి శ్రీమన్నారాయణుని చూశాడు సత్రాజిత్తు. ఆనందంతో తబ్బిబ్బైపోయాడు. సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించాడు. ఆ దివ్య మంగళ విగ్రహాన్ని చూస్తూ అలా ఉండిపోయాడు. అక్కడ శ్రీమన్నారాయణుడు సత్రాజిత్తుతో, కుమారా, నీ వ్రతనిష్టకు సంతసించాను. నీకు ఏం కావాలో కోరుకో అన్నాడు. ఆ మాటలు విన్న సత్రాజిత్తు, స్వామి, ఇంద్రాది దేవతలు తమ దైవత్వాన్ని కోల్పోయి నా తోటలో బందీలుగా ఉన్నారు. వారికి తిరిగి దైవత్వాన్ని ప్రసాదించు. వారి దివ్యశక్తులు వారికి అనుగ్రహించు. మా భార్యాభర్తలిద్దరికీ నీ పాదాల చెంత ఇంత చోటు ప్రసాదించు అని ప్రార్థించాడు. శ్రీహరి చాలా ఆనందించాడు. సత్రాజిత్తు స్వార్థంతో తనను గురించి మాత్రమే ఆలోచించకుండా ఇంద్రాది దేవతలకు మేలు చేయమని అడిగాడు. ఇది చాలా గొప్ప విషయం. అందుకే అతడి 2 కోరికలను అనుగ్రహించాడు. ఇంకా అంటున్నాడు, ఓ సత్రాజిత్తు, ఏకాదశి వ్రతం చాలా గొప్పది. నాకు చాలా ప్రీతికరమైనది. అందుకే నీకు ఏకాదశి తిథి నాడే సాక్షాత్కరించాను. నువ్వు ఈ పారిజాత వృక్షాన్ని ఇంద్రుడికి ఇవ్వు. తులసి అంటే నాకు అత్యంత ప్రీతి. అందుకే దాన్ని నాకు సమర్పించు. నీకు అన్ని రకాలుగా శుభం జరుగుతుంది. ఈ మాటలు విన్న సత్రాజిత్తు పారిజాత వృక్షాన్ని వేళ్లతో సహా పెకిలించి ఇంద్రుడికి ఇచ్చాడు. తులసి మొక్కను విష్ణువుకు సమర్పించాడు. శ్రీ మహావిష్ణువు దయ వల్ల ఇంద్రాది దేవతలు తమ దివ్యశక్తులు తాము పొందుతారు. ఇంద్రాది దేవతలు శ్రీ మహావిష్ణువును పరిపరి విధాల స్తుతించారు. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు సత్రాజిత్తుతో, భక్తాగ్రగణ్య, తిథులన్నింటిలోకి ఏకాదశి నాకు అత్యంత ప్రియమైనది, చాలా ముఖ్యమైనది. జీవులందరి పాపాలను పోగొట్టి వారికి సుఖాన్ని ఇస్తుంది. ఏకాదశి తిథి ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేసి నన్ను స్మరించే భక్తులు జీవించి ఉన్నంతకాలం సకల సుఖాలు అనుభవించి మరణానంతరం విష్ణుపదం చేరుతారు. ఏకాదశి వ్రతము 1000 అశ్వమేధాలు చేసిన ఫలితాన్ని ఇస్తుంది. ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు పారాయణ చేస్తారు. అందుకే ద్వాదశికి విష్ణుప్రియ, ప్రాణదాయిని అని పేరు. తెలియక ఒకవేళ ఏకాదశి నాడు గనక భోజనం చేస్తే వారు మహాపాపాత్ముడవుతాడు. బాలురు, వృద్ధులు, గర్భవతులు, రోగిష్టి వారు ఉపవాసం ఉండకపోయినా పర్వాలేదు. భగవన్నామ సంకీర్తన చేస్తే చాలు, వారికి ఏ విధమైన పాపాలు అంటవు. ఏకాదశి ముందు వచ్చే దశమి రోజు రాత్రి భోజనం చెయ్యరాదు. ఫలహారం మాత్రమే చెయ్యాలి. ఏకాదశి పూర్తిగా ఉపవాసం చెయ్యాలి. మరునాడు ద్వాదశి తిథి ఉండగానే భోజనం చెయ్యాలి. అలా చేసిన నాడు మరణానంతరం విష్ణులోకం చేరి అక్కడ శాశ్వతంగా ఉంటాడు. అంటే ముక్తి పొందుతాడు అని అర్థం. ఒకనాడు ఏకాదశి వ్రతం చేస్తే అతని వంశంలో ముందు 7 తరాలు, వెనుక 7 తరాల వారు తరిస్తారు. అందుకని విష్ణు భక్తుడైన ప్రతి వ్యక్తి తప్పనిసరిగా ఏకాదశి వ్రతం చేసి తీరాలి. ఇక ఈ వ్రతం చేయడానికి అర్హత ఏమిటంటే చాతుర్వర్ణాల వారు ఈ వ్రతం చేయవచ్చు. అలాగే బ్రహ్మచారి, గృహస్థుడు, వానప్రస్థుడు, సన్యాసి, ఏ ఆశ్రమంలో వారైనా ఈ వ్రతం చేయవచ్చు. ప్రతి మాసంలోనూ శుద్ధ ఏకాదశి, బహుళ ఏకాదశి అని 2 ఏకాదశులు వస్తాయి. అలా సంవత్సరం మొత్తం మీద 24 ఏకాదశులు వస్తాయి. వీటిలో అన్నీ పవిత్రమైనవే. ఏకాదశి వదలకుండా మొత్తం 24 ఏకాదశులు వ్రతం చేసిన వారికి అమోఘమైన ఫలం దక్కుతుంది. అన్ని ఏకాదశులలోనూ మాఘశుద్ధ ఏకాదశి పరమ పవిత్రమైనది. దీన్ని ప్రతి సంవత్సరం తప్పనిసరిగా ఆచరించి తీరాలి అని చెప్పాడు. ఇప్పుడు ఇంద్రాది దేవతలతో, ఓ దేవతలారా, మీరు ఈసారి పారిజాత వృక్షాన్ని మీ నందనవనంలో నాటుకోండి అన్నాడు. దేవతలంతా పారిజాత వృక్షాన్ని తీసుకుని దేవలోకానికి బయలుదేరారు.
దేవతలంతా వెళ్ళిపోయారు. తులసి మొక్కను పీకి విష్ణుమూర్తికి ఇచ్చాడు సత్రాజిత్తు. ఇప్పుడు ఆ తులసి విష్ణువుతో, ఓ పద్మనయనా, నీ పాద పద్మాల యందు అత్యంతమైన భక్తి కలిగి ఉన్నాను. నన్ను దయతో చూడు. నీ పాదాలు తప్ప నాకు వేరే దిక్కు లేదు అంది. ఆ మాటలు విన్న నారాయణుడు, ఓ తులసి, నువ్వు నాకు చాలా ప్రియమైన దానివి. నిన్ను మాల రూపంలో నా గుండెల మీద ఎప్పుడూ ధరిస్తాను. నువ్వు పరమ పవిత్రురాలవు. నువ్వు ఉన్న ప్రదేశమంతా పవిత్రం చేస్తావు. నిన్ను చూస్తే చాలు కాశీలో గంగా స్నానం చేసిన ఫలం దక్కుతుంది. తులసి దళాలతో నన్ను పూజించిన వారికి కైవల్యం ప్రాప్తిస్తుంది. నువ్వు అమృతపు బిందువు నుండి జన్మించావు కాబట్టి నీ దళాలను మాలలుగా కట్టి నా కంఠసీమలో అలంకరించిన వారు చిరకాలం వైకుంఠంలో ఉండి తర్వాత నాలో ఐక్యం పొందుతారు. ప్రతిరోజు తులసిని దర్శించడం చాలా ముఖ్యం. తులసి చెట్టు మొదట్లో అన్ని తీర్థాలు ఉన్నాయి. తులసి మధ్యలో దేవతలందరూ ఉన్నారు. తులసి చెట్లు చివరి భాగంలో వేదాలన్నీ ఉన్నాయి. కాబట్టి తులసికి నమస్కరిస్తున్నాను అని నమస్కరించి అలా చేసిన వారికి ఈ రోజు మంచి రోజు అవుతుంది. తులసి చెట్టును పెరట్లో పెట్టుకుని రోజు తులసి దర్శనం చేసుకునే వారికి ఏ పాపాలు అంటవు. భూత ప్రేత పిశాచాలు వారి దరిచేరవు. తులసి చెట్ల నుండి వచ్చే గాలి పీల్చే వారికి అనారోగ్యము ఉండదు. ఏ రోగాలు రావు. తులసి దళంతో నీరు తీసుకొని శిరస్సును చల్లుకున్న వారు పరమ పవిత్రులవుతారు. తులసి చెట్లు మొదట్లో మట్టి తీసుకొని నుదుటిన ధరించిన వారికి సర్వ సౌఖ్యాలు కలుగుతాయి. ఓ తులసి, నువ్వు లక్ష్మీదేవితో సమానురాలవు అంటూ కుడి చేతిలోని తులసి తడిమాడు. ఎడమ చేత్తో ఇంకొక తులసి మొక్కను తాకగా అది కాస్త నల్లగా అయింది. అదే కృష్ణ తులసి. మొదటిది విష్ణు తులసి. తరువాత సత్రాజిత్తును చూచి, ఈరోజు ఏకాదశి, శుచిగా స్నానం చేసి దేవతార్చన చేసి బ్రాహ్మణులకు షోడశ మహాదానాలు ఇచ్చి ద్వాదశి గడియలు మించకుండా పారణ చెయ్యి. దాంతో ఏకాదశి వ్రతం పూర్తవుతుంది అని చెప్పి అంతర్ధానమయ్యాడు శ్రీ మహావిష్ణువు. శ్రీ మహావిష్ణువు చెప్పినట్లుగా దాన ధర్మాలు చేసి ద్వాదశి నాడు భోజనం చేశాడు. వ్రత పరిసమాప్తి అయింది. ఇంతలో గరుడ వాహనం వచ్చింది. సత్రాజిత్తు భార్య సమేతుడై గరుడ వాహనం ఎక్కి వైకుంఠం చేరాడు. ఈ కథ అంతా కృష్ణమధుడు జఘ్ను మహర్షికి చెప్పాడు. ఇప్పుడు, ఓ జఘ్ను మహర్షి, ఏకాదశి వ్రతమహత్యం అంత గొప్పది. ఒక ఏకాదశి వ్రతం చేస్తే 1000 అశ్వమేధాలు చేసిన ఫలం వస్తుంది. దానాలు ఇచ్చేటప్పుడు మిగిలిన వారితో పాటుగా సాలగ్రామ దానం ఇవ్వటం ముఖ్యం. సాలగ్రామం శ్రీ మహావిష్ణువుకు ప్రతీక కాబట్టి సాలగ్రామ దాన ఫలం వర్ణించలేము. ఈ దానం మాఘశుద్ధ ఏకాదశి రోజున చేస్తే దాని ఫలితం కొన్ని రెట్లు ఉంటుంది అంటున్నాయి శాస్త్రాలు అన్నాడు కృష్ణమధుడు. 24వ అధ్యాయం సమాప్తం.